మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కనికరం కలిగిన వాడా, నీ పరిశుద్ధ పాదములకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా నా తండ్రి, ఎందుకు పనికిరాని వారం, పనికి మాలిన వారం అయినప్పటికీ కూడా నా ప్రభువ, ఎవరికీ లేని భాగ్యమును, ధన్యతను నీవు మాకు ఇచ్చిన ప్రభువ నా తండ్రి, ఇంతటి గొప్ప ఘన కార్యముగా మేమందరము కూడా నీ సన్నిధిలో కూడిన ప్రభువ, ఈ సామూహిక కార్యక్రమమును నా తండ్రి మా గ్రామం పక్షముగా మేము నా తండ్రి నిర్వహించుచుండగా నా ప్రభువ, నీ దయలో నీ కృపలో ఇప్పటి వరకు నీవు కాచావు, కాపాడావు, నడిపించావు. నీ కొందనములు, స్తోత్రములు. ఇప్పటి వరకు కూడా నా తండ్రి వచ్చి రాని పాటలతో నీ నామమును గణపరుచుకున్నాము, స్తుతించుకున్నాము. బాబు నీకు స్తోత్రములు నాయన. ఆత్మదేవుడా నీకు స్తోత్రములు. నీ ఆత్మవర్షమును ఇక్కడ కుమ్మరించండి ప్రభువా నాయన. ప్రతి ఒక్క దాసుల్ని కూడా నా ప్రభువా నీ ఆత్మ చేత నింపి నా తండ్రి, అయా నా తండ్రి ఇక్కడ బహుగా వాడబడినట్లుగా నా నాయన విని నా ప్రభువా మేము విడిచిపెట్టే వారముగా ఉండకుండగా నీ దాసులు చెప్పిన ప్రతి మాటను, ప్రతి వాక్యమును నా ప్రభువా నా తండ్రి వినగల చెవులు గలవాడు విననన్నావుగా నా ప్రభువా నీకు స్తోత్రములు. ఆయా ఓర్పుతోను సహనముతో నాయన అంతము వరకు కూడా నా ప్రభువా నీ ఆశీర్వాదములు, దీవెనలు పొందుకుని వెళ్ళే వారముగా మమ్మల్ని చేయండి. ఇంకా నా ప్రభు రావాల్సిన బిడ్డలందరినీ కూడా మీరు ప్రేమతో తీసుకొని రండి నాయన. ఇప్పటి వరకు జరిగిన కార్యం అంతటి పైన తండ్రి నీకే స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొంచున్నాం. ఇది మొదలుకొని నా ప్రభు నీ దాసుల్ని నిలువబెట్టి నా ప్రభువ బహుగా వాడబడిన నాయన బలమైన సాధనములుగా నా తండ్రి, అయా నా తండ్రి ఈ వాక్యము వినుచున్న ప్రతి ఒక్కరూ కూడా నా ప్రభువ, అయా నా తండ్రి నా ప్రభువ ఇంకా ఎంతమంది అయితే నాయన ఈ గ్రామంలో రక్షింపబడని బిడ్డలు ఉన్నారో నాయన వారందరినీ కూడా మీరు కదిలింప చేయండి నా ప్రభు. నీ రాకడ సమీపంలో ఉన్నాము అయా నీకు స్తోత్రములు నాయన. యజమానుని పోలిన వాళ్ళు అందన్నావు నీ రాకడ నా నాయన. వసంతకాలము వలె వస్తున్నానంటున్నావు ప్రభు. గుర్తులు ముందే నీవు మాకు తెలియజేస్తున్నావు నాయన. నీకు స్తోత్రములు నాయన. అయ్యా అది గుర్తెరిగి నా ప్రభువ నీ పరలోక రాజ్య వ్యాప్తి కొరకు ప్రతి ఒక్కరము మేము సిద్ధపడిన ప్రభువ మా ఆత్మలను సంసిద్ధపరచుకొని నాయన నీవు ఈ లోకమునకు వచ్చినప్పుడు నీతో కూడా మేము కొనిపోబడినట్లుగా నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డను, ఆత్మను, కుటుంబాన్ని మీరు సంసిద్ధపరిచిన ప్రభువ నీ ఆత్మతో నింపి స్థిరపరిచి బలపరిచిన ఆయన ఈ సన్నిధి అంతటిపై నీ కృప నుంచి నడిపించి సహాయం చేయండి. నీ దాసులు నిలబడుచుండగా నీ పక్షముగా నా నాయన నూరంతల ఆత్మతో అభిషేకించిన ప్రభువ నీ పరిశుద్ధాత్మ దేవుడే దిగివచ్చి మాట్లాడినట్లుగా నీ కృపను అనుగ్రహించి నడిపిన సహాయం చేయమని ఈ సన్నిధి జరగటానికి నాయన ఆయా పాలు పంపులు పొందిన ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించి నడిపించమని నా ప్రభువును ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.